వైఎస్ఆర్ కడప జిల్లా లింగాల మండలం లోపట్నూతల గ్రామంలో 4 ఏళ్ల చిన్నారి రిత్విక అనుమానాస్పద మృతి కేసును 24 గంటల్లోనే ఛేదించినట్లు తెలుస్తుంది. పులివెందుల డీఎస్పీ మురళీ నాయక్ ఇచ్చిన హామీ మేరకు వేగంగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు కేసు మిస్టరీని వీడించినట్లు తెలుస్తుంది. గురువారం గ్రామానికి చెందిన సృజన రామచారి దంపతుల కుమార్తె నిత్విక ఇంటి సమీపంలోని నీళ్ల డ్రమ్ములో మృతదేహంగా కనిపించడంతో గ్రామంలో విషాదం నెలకొంది. చిన్నారిని హత్య చేసి నీళ్లలో పడేశారని తల్లిదండ్రులు, గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేస్తూ పులివెందుల పార్నపల్లె రింగ్ రోడ్డుపై ధర్నాకు దిగారు. పాప ఆడుకొని వెంటే ఎత్తుకెళ్లి పక్కన వేరే వాళ్ళ డ్రమ్ములో వేసింది. కాళ్ళు పైకి పెట్టి తల కిందికి పెట్టి చంపేసింది. ఆ రూమ్ లో మా భార్య వచ్చేసి పాప ఎక్కడ వెళ్ళిందని ఎత్తుకుతా అంటే వేరే ఆమె చూసి ఆ రూమ్ లోంచి ఆ పాప వచ్చింది, మీరు వెళ్ళి చూడండి అని అంటే చూస్తే డ్రమ్ములో తల కిందికి కాళ్ళు పైకి పెట్టుకొని వాళ్ళకి స్పర్శ లేకుండా స్పృహ లేకుండా పడిపోయి ఉంది. వచ్చి హాస్పిటల్ లింగాలు పిలిచకపోతే ఆ పులిందలు తీసుకోమన్నారు. మధ్యలోనే చనిపోయింది పాప. ఇప్పుడు మా పాప తిరిగి రాలేదు. ఏం చేయాలి సార్? చిన్నపిల్ల ఏం చేసింది మమ్మల్ని చంపనీకి? ఏదో పిల్లల విషయాల్లో గొడవలు జరిగింది, సరే మేము ఊరకనేనాం. కానీ మళ్ళీ నా బండి కాల్చింది, స్కూటీలు కాల్చినాయి, దానికి 1,50,000 2 లక్షలు నష్టం వచ్చినా కూడా మేము పోలీసు వాళ్ళు చెప్పినా పోలీసు వాళ్ళు ఏమంటారు, నన్నే కొట్టి నేను ప్రశ్నించినందుకు నన్ను కొట్టినారు, బైండ్ ఓవర్ కేసు పెట్టినారు నా మీద, న్యూసెన్స్ కేసు పెట్టి కోర్టులు తిప్పినారు, కోర్టుకు తిరిగినా. సార్ నా బండి కాల్చి నన్నే కొట్టి నన్ను ఏం చేయాలనుకుంటున్నారు? పెద్ద మనుషులను అడుగుతానే కూడా ఊర్లో ఒక్కరు మాట్లాడలేదు నా విషయంలో. సార్ నేను ఊరు నమ్ముకొని గత 60 ఏళ్ళ నుంచి మా ఫ్యామిలీ మేమందరం ఉండాము. ఆ ఊరు నమ్ముకొని ఉంటే ఒక్కరన్నా నాకు సపోర్ట్ ఇచ్చి మాట్లాడలేదు, వాళ్ళకే సపోర్ట్ ఇచ్చి మాట్లాడుతున్నారు. ఇట్లా అమ్మాయి ఇప్పుడు ఎవరు ఎత్తుకెళ్ళినారు? మా పక్కింటి పాప ఎత్తుకెళ్లి డ్రమ్ములు వేసి చంపిందని వేరే ఆమె చూసి చెప్పింది సార్. అంటే అమ్మాయి చూసినారా? ఆ రూమ్ లోంచి వచ్చేసి చూసి చెప్పినారు. అమ్మాయి రూమ్ లోంచి బయటకు వచ్చేది బాత్రూమ్ లోంచి వేరే వాళ్ళ ఇంటి బాత్రూమ్ లోంచి చూసి వస్తా అంటే పక్కింటి ఆమె చూసి మీ పాప కనపడలేదు, ఆ రూమ్ లో నుంచి వచ్చింది ఆ పాప, మీరు వెళ్ళి చూడండి అని అంటే మా భార్య వెళ్ళి చూసింటే ఆ రూమ్ లో దాంట్లో బాత్రూమ్ లో డ్రమ్ములో ఉంది, తల కిందికి కాళ్ళు పైకి పెట్టి నీళ్లు మోకాళ్ళలో ఒక అంటే 10-20 లీటర్లు 30 లీటర్లు ఉంటాయి అంతే. పాప దిగలేదు. 200 లీటర్ల డ్రమ్ములో 30-40 లీటర్లు ఉంటాయి అంతే తప్ప పాప దిగలేదు, అసలు ఆ చోటుకే వెళ్ళదు. అయితే ఎత్తుకెళ్ళి చంపేసింది. పోతా అంటే పక్కింటి ఆమె చూసి చెప్పింది, అక్కడికి వెళ్ళింది, మీ పాప ఏమైనా అక్కడ ఉందేమో చూడిపోని చూస్తే డ్రమ్ములో సార్. మేము ఇంత జరిగినా, మాకు అన్యాయం చేసినా, బండ్లు కాల్చినా, లక్షలు నష్టం చేసినా కూడా మేము ధైర్యంతో ఉన్నా కూడా ఒక్కరన్నా మాకు ఊరి వాళ్ళు ఒక్కరు సపోర్ట్ చేయలేదు సార్. మాకు న్యాయం జరగాలి. ఇప్పుడు మా పాప వచ్చేసి 5 గంటలకు చనిపోతే నేను పోలీస్ స్టేషన్ కి 6 గంటలకు వచ్చిన. 6 గంటల నుంచి 9:30, నాకు 9:30 అయితేనే ఎవ్వరు లేరు, నాకు రెస్పాన్స్ లేదు, నాకు న్యాయం జరగలేదు. నేను ఏం చేయాలి సార్? నాకు న్యాయం జరగాలి, ఏదో చేయండి. ఇట్లే వదిలేస్తే మా కుటుంబం అయినా మేము ఊరు నమ్ముకొని బతుకుతున్నాం. అది కూడా ఓర్పు లేక మా మీద ఇట్లా చేపించే వాళ్ళు ఉన్నారు, చేస్తున్నారు కూడా. మాకు న్యాయం జరగాలి. పక్కింట్లో నివసించే స్వాతిపై అనుమానాలు వ్యక్తం చేస్తూ న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. సమాచారం అందుకున్న డీఎస్పీ మురళీ నాయక్ సంఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. అన్ని కోణాల్లో దర్యాప్తు చేసి తప్పు చేసిన వారిని తప్పకుండా చట్టం ముందుకు నిలబెడతామని హామీ ఇచ్చారు. ప్రతి ఒక్కరు కింద వారి పక్కనే ఉండేటువంటి రామరెడ్డి, అదే రకంగా వారి పిల్లలు ఉంటారు. వాళ్ళకి 2 పిల్లలు, రామాచారి కూడా 2 పిల్లలు. ఈ రామాచారి వారికి మనస్పర్ధలు ఉన్నాయి. ఆ మనస్పర్ధలు వచ్చిన సందర్భంలో ఈ అమ్మాయి రుచికాకు అమ్మాయి
తల్లిదండ్రులకు కడుపు కాల్చింది. నా బిడ్డను ఎందుకు కొడుతున్నారు అనేటువంటి ప్రశ్నిస్తే దాని తర్వాత కొద్ది రోజులకు వాళ్ళు మోటార్ సైకిల్ కూడా కాల్ చేయడం జరిగింది. అది ఎవరు కాల్చినారు అనేటువంటిది మోటార్ సైకిల్ ఒక మోటార్ సైకిల్ అయితే కాలింది, ఇంకోటి దాని షీట్ అయితే కాలింది. దాని మీద సబ్ ఇన్స్పెక్టర్ గారు విచారించారు. వాళ్ళు క్రమంగా కొట్లాడుకుంటా ఉంటే 24/2/26 తారీఖున బోత్ పార్టీస్ కొట్లాడుకుంటాన్న ఉద్దేశంతో వాళ్ళకు అప్రై కేసు అంటే జగడం కేసు పెట్టడం జరిగింది. దాని తర్వాత కూడా ఎంఆర్ఓ కోర్టులో ఒక సైడ్ ముగ్గురిని ఒక సైడ్ ఇద్దరిని బౌండర్ చేసి 1 లక్ష రూపాయలు సూరిటీ తీసుకొని ఎంఆర్ఓ గారి దగ్గర బౌండర్ జరిగింది. 26 తారీఖు తర్వాత ఇప్పుడు ఏమి అడగలేదు. అడిగిన తర్వాత ఈ రోజు ఈ అమ్మాయి వాళ్ళ నాన్న ఎవరైతే రామాచారి ఉన్నారో ఇంట్లో ఉండడం జరిగింది. ఆ పాప ఆడుకోవడానికి బయటకు వచ్చింది. కృష్ణయ్య ఇంటికాడ ఉండేటువంటి వాటర్ డ్రమ్ దగ్గర పోతుంది. అక్కడ సంబంధించినటువంటి ఆ పాప మామూలుగా చిన్నపిల్ల కాబట్టి ఆ డ్రమ్ దగ్గర దాని తర్వాత ఎవరైతే స్వాతి అనేటువంటి అమ్మాయి ఉందో ఆ స్వాతి అమ్మాయి ఆ డ్రమ్ము నుంచి తిరుక్కొని వస్తామని చెప్పి ఒక రమాదేవి అనేటువంటి ఆమె చెప్తుంది. వారికి అందరికీ మేము విచారించి ఆ పాప చనిపోవడం జరిగింది. ఇక్కడ నుంచి గంగిరెడ్డి హాస్పిటల్కి తీసుకుని వస్తారు. గంగిరెడ్డి హాస్పిటల్ అంటే వీళ్ళకి కూడా తెలుసు ఇంటికాడే చనిపోయింది, కానీ బిడ్డ ప్రాణం ఎక్కడో ఉంటుందని చెప్పి ఉద్దేశంతో ఆశతో పరిగెత్త పులివెందుల గంగిరెడ్డి హాస్పిటల్ గారికి అక్కడ రావడం జరిగింది. ఆడ చూపిస్తే డాక్టరు డిక్లేర్ చేశారు. ఇక్కడ నుంచి వీరు మన పోలీస్ స్టేషన్ కూడా ఎవరెవరైతే అనుమానితులున్నారో వాళ్ళందరినీ విచారించి 100% ఎటువంటి నివృత్తి లేకోకుండా మా జిల్లా ఎస్పీ గారు అయితే మా జిల్లా ఎస్పీ గారు సెల్కే నచికేత్ మిశ్రా IPS వారి ఆధ్వర్యంలో ఈ కేసు నమోదవుతుంది. ఖచ్చితంగా 100% ఈ బిడ్డ చనిపోయిన బిడ్డ సాక్షిగా చెప్తున్నాను, నేను న్యాయమే చేస్తాను. ఒకవేళ లోకల్ పోలీసు ఏమన్నా అనుమానం ఉంటే మా ఎస్పీ సార్కు సంప్రదించి వీళ్ళకు ఈ జిల్లాలో ఉండేటువంటి ఏ స్థాయి అధికారితో ఇన్స్పెక్టర్ నుంచి పై స్థాయి అధికారితో ఇన్వెస్టిగేషన్ చేయించేదానికి కూడా సిద్ధమే. వీళ్ళకి ఏమన్నా అక్కడ పులివెందుల రూరల్ పైన కానీ లేదంటే ఇంక్లూడింగ్ ఆ పైన కూడా అయినా పర్లేదు, ఓపెన్ గా చెప్తున్నా. డౌట్ ఉంటే ఈ జిల్లాలో ఎవరిపైనైనా చేయొచ్చు. లేదు CBCIDతో కావాల్సిన మా పై అధికారులతో ఇన్వెస్టిగేషన్ చేయించుకున్న దానిక ఆ బిడ్డకు నేను న్యాయం చేసేదానికి కంకణం కట్టుకుంటున్నా. ఆ బిడ్డ మీద కూడా ప్రమాణం చేసి చెప్తున్నా, 100% ఉండది ఉండట్లే ఏమి జరిగిందో నిష్పక్షపాతంగా ఎంతటి వీళ్ళు అంటున్నారు రకరకాలుగా పొలిటికల్ లీడర్లని. నేను పులివెందుల్లో 2 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నా. ఏ నాయకులు నాకు ఫోన్ చేయరు, ఎవరు చేయరు. ఉన్నది ఉన్నట్లు బాధ్యత నేను రాయలసీమంతా పనిచేస్తాను. ఆ బిడ్డకు న్యాయం చేస్తాను. ఈ మీకందరికీ విలేకరులకు పత్రికా విలేకరులకు ఈ ప్రజలకందరికీ ముందర ప్రమాణం చేసి చెప్తున్నా, పక్క న్యాయం చేసే తీరుతాను. ఇది నా శబ్దం. సార్ వాళ్ళని కస్టడీలోకి తీసుకున్నారా సార్? ఇంకోటి సిఐ గారి డ్రైవరా, సిఐ గారా, నా డ్రైవరా, నేనా, ఎస్ఐ డ్రైవర్ అనేది కాదు. జిల్లాకు చాలా పవర్ఫుల్ ఎస్పీ గారు ఉన్నారు. ఏమి ఉన్నది ఉన్నట్లే వాళ్ళ నేతృత్వంలోనే చిన్నారి మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం వైఎస్ఆర్ ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ఆ తర్వాత పోలీసులు సీసీ కెమెరా దృశ్యాలు, సాంకేతిక ఆధారాలు, ప్రత్యక్ష సాక్షుల వాంగ్మూలాలు, ఇతర సాక్ష్యాలను పరిశీలిస్తూ ముమ్మరంగా దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో చిన్నారి హత్యకు పక్కింట్లో నివసించే స్వాతినే కారణమని పోలీసులు నిర్ధారించినట్లు విశ్వసనీయ సమాచారం. నిందితురాలిపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉంది. డీఎస్పీ ఇచ్చిన హామీ మేరకు కేసును అత్యంత వేగంగా ఛేదించడంపై లోపట్నూతల గ్రామ ప్రజలు పోలీసులను అభినందిస్తున్నారు.